లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథం 18వ కీర్తన 13వ వచనం. యెహోవా ఆకాశమందు గర్జన చేసిన, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించిన, వడిగలిగినటువంటి మండుచున్నటువంటి నిప్పును రగులు చేసెను. ఇక్కడ సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క ధ్వని, ఉరుము ధ్వని పుట్టించను. ఉరుము ధ్వని పుట్టించను. ఈ ఉరుము ధ్వని అనేది మనము గమనించాలి. దేవుని సన్నిధిలో భూమి మీద కొన్ని వ్యతిరేకతలను, కొన్ని పరిస్థితులను దేవుని పిల్లల మీద, దేవుని సన్నిధిలో జరుగుచున్నటువంటి కొన్ని పరిస్థితులలో ఆయన ఉరుము ధ్వని పుట్టించినట్లుగా నిర్గమకాండములో కూడా 20వ అధ్యాయం 18వ వచనంలో వీరందరూ కూడా కానాను వేత్తల్లో అరణ్యములో ఉండగా 20వ అధ్యాయం 18వ వచనం, ఆ ప్రజలందరూ ఆ ఉరుములను, ఆ మెరుపులను, ఆ బోరధ్వని, ఆ పర్వతము ఇదిగో దుమ్ములను చూసి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లా నేను చూశారండి. అందుకు మోషే, భయపడకు, మిమ్మల్ని పరీక్షించుటకు మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకే దేవుడు వేంచేయుచున్నాడని ప్రజలతో చెప్పారు. ఈ ధ్వని ఎందుకు కలుగుతుందంటే, పాపం చేసి దేవునికి విరోధముగా కొన్ని పరిస్థితులు చేస్తున్న ప్రజలకి ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఈరోజు మనం చూస్తే కొన్ని పెను ప్రమాదాలు, ఒక ఉరుము ధ్వని వంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ చవి చూస్తానికి గల కారణం ఏంటంటే, అక్కడ అంటాడు, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు వేంచేయుచున్నాడని ప్రజలతో చెప్పాడు. కొంతమందిని చూస్తున్నాం మనం, లోకములో కొన్ని జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి అయినా కానీ భయభక్తులు, భయము, దేవుడు భయం లేదు. ఈ ఉరుము ధ్వని ఎందుకు పుట్టినది అనేది మనం చూస్తే ఖచ్చితంగా ఆయన పిల్లలు, ఆయన ప్రజలు పాపములో, వ్యసనములో, నానా బంధకాల మధ్యలో పడిపోతున్నప్పుడు ఇదొక హెచ్చరిక. అటు వ్యాధులే వచ్చినా, రోగములే కలిగిన, ఇటు కొన్ని ప్రకృతిలో వైఫల్యాలు జరిగిన, ఇటు కొన్ని ప్రమాదాలు జరిగిన, ఎలర్ట్గా ఉండమని, పాపము చేసేవాడు పాపములోనే ఉన్నాడు, వ్యసనపరుడు వ్యసనగానే ఉన్నాడని దేవుని భయము పుట్టించేటువంటి ధ్వని దేవుడు వాక్యం చెప్తున్న మాట ఇది. మనిషిని పాడు చేయటానికి కాదు, మనిషి పాపములో నుంచి విడిపించటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అదే ఈరోజు మనతో చెప్తున్న మాట. సమూయేలు గ్రంథములో, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయములో 18వ వచనములో మనం చదివితే, సమూయేలు యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను, వర్షములను పంపగా జనులందరూ యెహోవాను సమూయేలుకును బహుగా భయపడి. అప్పుడు వరకు వీళ్ళ గురించి సమూయేలు ప్రవర్తే ఎన్నో చేసినప్పటికీ లెక్కలేదు. దేవుడు వాళ్ళ పట్ల ఎన్నో చేశారు, లెక్కలేని తనముగా ఉన్నప్పుడు ఎప్పుడైతే వారి మధ్యలో ఒక ఉరుము వలె అక్కడ వర్షమును, అక్కడ నానా విధమైనటువంటి కొన్ని పరిస్థితులు అక్కడ కనపడినప్పుడు ఆ సమయములో సమూయేలుకును, మరి దేవుడైన యెహోవాకు సమూయేలుకు బహుగా భయపడింది. దేవుడు భయము కలిగి జీవించాలి. ఉరుము ధ్వని అంటే హెచ్చరికలు,
ఎలక్ట్ అయిపోండి. జాగ్రత్త. ప్రభు సూచిస్తున్నాడు, జాగ్రత్తలు సూచిస్తున్నాడు. లెక్కలేని తనముగా ఉండటానికి కాదు, నాకు పట్టనట్లుగా ఉండటం కాదు. దేవుడు వాక్యమును బట్టి దేవుని యందు, దేవుడు చెప్పే వాక్యమందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు మీలో రావాలి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 19వ వచనం, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించను, దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పిన నేను వారిని స్వస్థపరిచెదను, యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారిలో కృతజ్ఞతా బుద్ధి, ఒకటి భయము పుట్టించాడు, రెండోది కృతజ్ఞతా బుద్ధి. ఎప్పటికప్పుడు నాకేం చేశాడు అనేది కాదు, ఎప్పటికప్పుడు నాకు ఎన్నో చేశాడు. దినమెల్లా కూడా నిన్ను ఆయన కాపాడుతున్నాడు, నిన్ను, నీ కుటుంబాన్ని. నీవు కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉండాలి. ఆయన యందు మనము కృతజ్ఞులమై దేవుని భయభక్తులతో మనం ఉండాలి. వాక్యం చెప్తున్న మాట. అప్పుడు నేను వారిని సమాధానమని చెబుతూ వారిని నేను స్వస్థపరుస్తానని చెప్తున్నాడు ఆయన. వారిని స్వస్థపరిచెదను, యెహోవా సెలవిస్తున్నాడు. కృతజ్ఞత కావాలి. కృతజ్ఞత లేకోకుండా లూకా సువార్తలో యేసుప్రభు వారు చెప్తున్నారు, 12వ అధ్యాయం 19వ వచనంలో, నా ప్రాణమా, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నాకు సమకూర్చి ఉన్నది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకొందు అనుకొనుచున్నావేమో. జాగ్రత్త. నా ప్రాణమునకు ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుమని నువ్వు చెప్పుకుంటున్నావేమో, అనేక సంవత్సరాలకు సరిపడ ఉందనని. కృతజ్ఞత కలిగి ఉండు. ఏది నీ వెనక రాదు. నాలో ప్రభు సన్నిధిలో ఒకటి భయభక్తులు కలిగినటువంటి విషయంలో ఉరుముధ్వని పుట్టించినట్లుగా, రెండోది కృతజ్ఞతా బుద్ధి పుట్టించుతున్నాడు దేవుడు. అన్నీ ఉన్నాయని నువ్వు అనుకోవద్దు, భ్రమపడద్దు. ఏది శాశ్వతమైంది కాదు. అందుకే అంటాడు 20లోకి వచ్చేలకి లూకా సువార్త 12:20, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును ఇదిగో నడుగుచున్నాడని నీవు సిద్ధపరిచినవి ఎవని వగునో అతనితో చెప్పాను. ఎవరి అవుతాయి అంట ఇవన్నీ? ఎవరి అవుతాయో, ఇది ఎవరికి చెందుద్దో. కాబట్టి నువ్వు సిద్ధపరుచుకున్నవన్నీ ఎవరికి అవుతాయి? లోకములో ఈరోజు మనం చూస్తే, లోకములో స్థారముగా ఏదో సమకూర్చుకోవాలని మనిషి తాపత్రయం. అన్నిటికన్నా ముఖ్యంగా దేవునికి కృతజ్ఞత బుద్ధి కలిగి ప్రభుకు లోబడి ప్రభునందు భయభక్తులతో మనము ప్రభు సన్నిధిలో జాగ్రత్తలుగా ఉండాలండి. జాగ్రత్తగా మనము దేవుని ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. దానియేలు కాలములలో కూడా 5వ అధ్యాయంలో మరి 23వ వచనం ఉంటుంది. అక్కడ అంటున్నారు, ఎట్లా అనగా, నీవును, నీ అధిపతులు, నీ రాణులు, నీ ఉపపత్తులు దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవలెనని వాటిని తెచ్చిచివి. కొన్ని వాటితో త్రాగుచు చూచుచున్నానని వినుచున్నాను, గ్రహింపుడని చేతకాని వెండి బంగారములను, ఇత్తడి, ఇనుము, కర్రలను అనే వాటితో చేయబడిన దేవతలను స్తుతించిన రీతిగానా నీ ప్రాణము నీ సకల మార్గములో ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నువ్వు ఘనపరచలేదు. ఈ మనిషి ఏం చేస్తున్నాడో తెలీదు. ఈ రాజు దేవుడు మందిరములో ఉన్నటువంటి ఉపకరణములో ఉన్న పాత్రను తీసుకొచ్చి ఆయనతో పాటు ఉన్న రాణులు, ఉపపత్తులు, అధిపతులు, సేనాధిపతులు వీళ్ళందరినీ కొన్ని ఆ పాత్రలో
మరి ఇంకేమీ దొరకలేదు, దేవుడు మందిరంలోయే దొరికింది. పాడు చేస్తున్నారు. కానీ అక్కడ దానియేలు చెప్తున్నారు, ఇదిగో ఇది కర్రతో రాయితో, ఇదిగో లేకపోతే ఇంకేదో మనుషులతో సృష్టించుకునే కాదు. అక్కడ అంటాడు, ఇదిగో ఏ దేవుడు నీ ప్రాణము సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను గనపరచలేదు. లెక్క చూసే సమయం వచ్చేసింది. జాగ్రత్త, లెక్క చూసే సమయం వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఉరిమి ధ్వని పుట్టిస్తున్నాడు. ఆయనకి మనము భయభక్తులు కలిగి ఉండాలి. లోకములో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు. రెండవదిగా మనకి కృతజ్ఞతా బుద్ధి పుట్టిస్తున్నాడు. ఆయనకి మనం కృతజ్ఞులమై ఉండాలి. మూడవది, నీ సర్వశరీరము ఆయన ఆలయమై ఉన్నది. నీ హృదయము దేవుని ఆలయముగా మార్చు, పాడు చేయదు. నీ హృదయం అనే పాత్రను పాడు చేయక దేవుని భయభక్తులతో ఉండు. దేవుడు మరలా నీకు నూతన ధనం, నూతన కార్యాలు మరలా నీకు పుట్టించును. దేవుడు అట్టి కృపలో నిన్ను నీ కుటుంబాన్ని స్థిరపరిచి నడిపించునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలమునైనా మీ వాక్యము వింటున్నటువంటి మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి, ఇదిగో నైనా నా ప్రభా, తిరిగి మరలా మీ యందు భయభక్తులు పుట్టించండి, కృతజ్ఞతలు పుట్టించండి. ఇదిగోనైనా తమ మనస్సును, ప్రాణ, ఆత్మ, శరీరములో మీకు లోబడేటువంటి తత్వాన్ని పుట్టించి ఆత్మ సంబంధమైన ప్రతి కార్యములు మీ కృపలో జరిగించి పరిశుద్ధపరచమని యేసయ్య మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.